హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో బయటేమో హాట్ సమ్మర్గా ఉంది కదా, కూల్గా థిక్ అండ్ క్రీమీ హోమ్ మేడ్ బాదం మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. ఒక్కసారి నేను చూపించినట్టుగా బాదం పాలను ట్రై చేయండి. ఎప్పుడు బాదం పాలు కావాలి అన్నా బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటారు. టేస్ట్ అయితే 100% పక్కా. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఈ బాదం పాలను తయారు చేసుకోవడానికి కాస్త తిక్కుగా ఉండే ప్యాన్లోకి లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నా. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. బాదం పాలను తయారు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఆచివారి బాదం డ్రింక్ మిక్స్ యూస్ చేస్తున్నా. ఎంటీఆర్ అయితే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇంట్లో ఈ బ్రాండ్ ఉందని యూస్ చేస్తున్నా. పాలను స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలను బాయిల్ చేసుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు గరిటెతో మీగడ పట్టకుండా కలుపుతా పాలనైతే బాయిల్ చేసుకోవాలి. పాలు కనుక మీగడ పడితే బాదం పాలు తాగేటప్పుడు తొరకలు అనేవి అడ్డుపడతాయి. పాలను ఇలా 2 పొంగులు వచ్చే వరకు మీగడ కట్టకుండా మనమైతే బాయిల్ చేసుకోవాలి. 1 గ్లాస్ పాలకి మనం పక్కన పెట్టుకున్న బాదం డ్రింక్ మిక్స్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల పాలు తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ దాకా బాదం డ్రింక్ మిక్స్ అయితే వేస్తున్నా. మీరు ఎంత క్వాంటిటీలోనే చేసుకోండి. ఈ కొలతలను బ్లైండ్గా ఫాలో అయిపోండి. టేస్టీగా ఉండే బాదం మిల్క్ అయితే రెడీ అవుతుంది. 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కదా, ఈ బాదం మిక్స్ అంతా కూడా పాలలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, మనం బాదం మిక్స్ కలిపినా కూడా పాలనేవి మనకి ఎల్లోయిష్ కలర్లో రాలేదు కదా. కలర్ కోసం చిటికెడంటే చిటికెడు పసుపు అయితే వేస్తున్నా. పసుపు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పసుపు ఏ మాత్రం ఎక్కువ వేసినా ఫ్లేవర్ మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చిటికెడ మాత్రమే వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది మరి కాస్త కలర్ఫుల్గా ఉండడానికి, రుచిగా ఉండడానికి కొద్దిగా సాఫ్రాన్ వేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక మానేసేయండి. పాలను మీగడ కట్టకుండా గరిటెతో ఇలా కలుపుతా తిక్కుగా అయ్యేంత వరకు కూడా పాలను బాయిల్ చేసుకోవాలి. బాదం గిరికి పాలు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుందనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతా పాలను బాగా తిక్కుగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాలు తిక్కుగా మరిగిన తర్వాత 1 గ్లాస్ పాలకి 4 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ అయితే కనుక బాగుంటుంది. బాదం పాలు స్వీట్ ఎంత బాగా ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు స్వీట్ కనుక తక్కువ తినేలా అయితే కనుక షుగర్ని తగ్గించి అయితే వేసుకోండి. 1 గ్లాస్కి 4 టేబుల్ స్పూన్స్ కాబట్టి 2 గ్లాసులకి 8 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని కలిపేసుకుంటున్నా. మీగడ కట్టకుండా థిక్నెస్ వచ్చేంత వరకు పాలను బాయిల్ చేసుకోవాలి. పాలైతే షుగర్ అంతా బాగా కలిసిపోయింది, మనకు చక్కగా క్రీమీగా కూడా తయారైంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది చల్లారగా మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్లోకి నేనైతే జీడిపప్పుని తీసుకుంటున్నా. జీడిపప్పు ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. పాలు కాస్త వేడిగా ఉండగానే ఈ జీడిపప్పులోకి వేసుకున్నారు అంటే ఆ వేడికి జీడిపప్పు అనేది కాస్త మెత్తబడుతుంది. తినేటప్పుడు కూడా జీడిపప్పుల పలుకులు తగులుతా చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా, వేడి వేడి పాలను వేసుకొని ఈ జీడిపప్పుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసండి. పాలు కాస్త చల్లారే వరకు మధ్యలో మీగడ కట్టకుండా తొరకలు పట్టకుండా గరిటెతో కలుపుతా మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ కాస్త చల్లారయ్యే వరకు పాలను కలుపుతా మనమైతే చల్లార్చుకోవాలి. పాలు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే సర్వ్ చేసుకోవడానికి ఇలా మట్టి గ్లాసులను అయితే తీసుకుంటున్నా. మీరు మట్టి గ్లాసులు లేకపోతే నార్మల్ గ్లాసులు అయినా వేసుకోవచ్చు. గ్లాస్కి కొంచెం ఎలుతుగా తయారు చేసి పెట్టుకున్న బాదం పాలను అయితే వేసుకోండి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న జీడిపప్పుని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నా. జీడిపప్పు ప్లేస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు అంతా కూడా పాలలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ గ్లాసులు కవర్ చేసుకోవడానికి సిల్వర్ ఫాయిల్ లేదని చెప్పి హార్లిక్స్కి వచ్చిన పేపర్ని అయితే వేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే నార్మల్గా మూత పెట్టైనా కూడా ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నా. ఇంకొక గ్లాస్ కూడా ఇలా సిల్వర్ ఫాయిల్ వేసేసుకొని కదలకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నా. ఇలా తయారు చేసి పెట్టుకున్న గ్లాసెస్ని మనం వేడివేడిగా బాదం పాలు తాగే కన్నా కూడా ఫ్రీజర్లో ఒక 6 అవర్స్ పెట్టి కూల్గా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే ఒక 6 గంటలు పెట్టేసా. 6 గంటల తర్వాత మనమైతే రబ్బర్ బ్యాండ్ తీసి చూద్దాము. చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగా తయారైనాయి కదా బాదం పాలు. ఇలా కూల్గా ఉంటేనే బాగుంటుంది. ఎంత క్రీమీగా వచ్చినాయో కదా.
ఇప్పుడు ఈ బాదం పాలను మనం ఒకసారి స్పూన్తో కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాదం పాలు తయారు చేయడం ఇంత ఈజీగా అనిపించిందా? వీడియో నచ్చింది కదా? అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇలా లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించినట్టుగా ఇలా థిక్ అండ్ క్రీమీ బాదం మిల్క్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ మటుకు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్.